హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఏదైనా వంట కోసం ఆలోచిస్తున్నారా? నేనున్నా కదా, చెప్తాను. ఎప్పుడు రెగ్యులర్ వంటలేనా, కొంచెం డిఫరెంట్ గా చేద్దామా? పాన్ లడ్డు తిన్నారా? పాన్ లడ్డువా? పాన్ తిన్నా గానీ ఎప్పుడు పాన్ లడ్డు తినలేదే. లడ్డు తినుంటాం, పాన్ తినుంటాం. ఈ రెండు ఏం మిక్స్చర్? తిన్న వాళ్ళకి ఒకసారి చూసేయండి, తినని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే లడ్డూలు ఇష్టమైన వాళ్ళు నచ్చుతుంది, పాన్ ఇష్టపడే వాళ్ళు యమ్మీగా లాగించేస్తారు. సో మోతీచూర్ లడ్డు మీకోసం ఎలా స్పెషల్ గా తయారు చేసుకోవాలో ఈ రోజు నేర్చేసుకుందాం. అసలు పాన్ తో లడ్డు ఏంట్రా బాబోయ్ అనే మీ డౌట్స్ ని నేను క్లియర్ చేస్తాను కదా. చూడండి, వావ్, మోతీచూర్ లడ్డు ఆరెంజ్ కలర్ లో చూసాం, వీలైతే ఎల్లో కలర్ లో చూస్తాం, కానీ గ్రీన్ కలర్ లో ఎప్పుడైనా చూసారా? అది కూడా పాన్ ఫ్లేవర్ లో. పాన్ ఫ్లేవర్ లోనా? సో ఈలోపు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూసేసారు పాన్ లడ్డు. తమలపాకులు, కడిగి పెట్టుకున్న తమలపాకులు తీసుకోవడం జరిగింది. వాటికి తొడిమలు తీసేసుకోవాలి. ఫ్రెష్ తమలపాకులు ఒక 20 తీసుకున్నాను. అన్నింటినీ ఇలా పరుచుకోవాలి, తుంచుకోవాలి. తొడిమలు మాత్రం రిమూవ్ చేసుకోవాలి. తమలపాకులు వేసుకోవడం అంటే వాటిల్లో చాలామంది సున్నము, ఇంకా ఏదో పొగాకు అవన్నీ వేస్తారు. దట్ ఇస్ ఆల్ ఆఫ్ దమ్ ఏంటంటే హెల్త్కి మంచిది కాదు. సో తమలపాకులు కిల్లిలాగా వేసుకోవడం అనేది హెల్తీ థింగ్, ఎందుకంటే డైజెషన్కి బాగా ఉపయోగపడతాయని చెప్తారు. అండ్ తమలపాకులు లక్ష్మీ స్వరూపం అంటారు కదా. సో చూసారు కదా, ఇవి కొంచెం తుంచి మిక్సీలో వేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు అలాగే వేసామనుకోండి మొత్తం మిక్సర్ జార్ చుట్టూ తిరుగుతాయి తప్పితే అదే నలగవు. కాబట్టి అందుకే వాటిని కాస్త తుంచి వేస్తున్నాను. మెత్తటి పేస్ట్ లాగా కొద్దిగా నీళ్ళు కలుపుకొని ఇలా చేసుకోవాలి. చూసారు కదా, గోరింటాకు పేస్ట్ లాగా ఉందా? సో రెడీ అయింది. ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో ఒక బౌల్లో దీని జ్యూస్ మాత్రం మనకి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా జ్యూస్ మాత్రం వచ్చేలాగా తీసుకున్నాను. ఫిల్టర్ చేసేసుకోవాలి. సో ప్యూర్ తమలపాకు రసం. ఎన్నో రకాలైన ఆయుర్వేద గుణాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ చెప్పుకుని లేట్ అయింది కానీ, సో మీకోసం స్వీట్ ఐటెం చెప్తాను. దీంట్లో ఉన్నవి ఇలా ఒత్తుకుంటే జస్ట్ ఉన్నటువంటి ఆ తొక్క మాత్రం వచ్చేసేయాలి. రసం మాత్రం మనం పిండుకోవాలి ఇట్లా జల్లెడలో. తీసేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ప్యూర్ తమలపాకుల రసం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రాములు శనగపిండి వేసుకోవాలి. కొద్దిగా కావాలంటే అందులో మీరు సోడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి, అంతా ఒకటిగా కలిసిపోయేలాగా. ఇంకొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను. బాగా గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. సో తర్వాత లాస్ట్లో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయండి. మొత్తం వాటరీగా ఉండాలి. ఒక మిల్క్ షేక్ లాగా తయారవ్వాలి. ఆ కన్సిస్టెన్సీ అనమాట, ఒక జ్యూస్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసాను. మీకు అవసరం లేదు అనుకుంటే వేయక్కర్లేదు, ఎందుకంటే ఇది లైట్ పేల్ కలర్లో ఉంటుంది. సో నేను కలర్ వేసాను కాబట్టి మంచి థిక్నెస్ వచ్చేస్తుంది. చూసారు కదా, చిక్కగా మజ్జిగలాగా ఉండాలి. చిక్కటి మజ్జిగ ఎలా ఉంటుందో అలా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. చూసారు కదా, చిక్కటి మజ్జిగ లాగుంది.
ఇదిగో ఇది చూసారు కదా 0.5 mm హోల్, అంటే లడ్డు కోసం బూందీ తయారు చేస్తున్నాం అనమాట. ఆ ప్లేట్లో అలా పోసి మనం ఇలా పైకి కిందికి అంటూ ఉంటే చాలు బూందీ రాలుతూ ఉంటుంది దీంట్లో ఆయిల్లో. చూసారు కదా చాలా వచ్చింది బూందీ. చిన్నగా చాలా బాగుంటాయి. చూసారు కదా ఈ బూందీలంతా తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నమాట, బాదం అలాగే జీడిపప్పు, ద్రాక్ష ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం అదే ఆయిల్లో. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 400 grams షుగర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా మరగనిచ్చి పాకం పట్టుకోవాలి. సో మంచిగా పాకం పట్టుకోవాలి, చక్కెర అంతా బాగా కరగాలి. షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలిన తమలపాకు రసం కూడా కలపండి, ఎందుకంటే ఫ్లేవర్ అనేది ఎక్కడా మిస్ అవ్వకూడదు. అది ఒక 4 టేబుల్ స్పూన్లు అంతా కలుపుకొని మిగిలితే పక్కన పెట్టేసేయండి. సో ఈ పాకంలో తమలపాకు రసం కూడా వేసాం, బాగా కలిపాం. ఇప్పుడు బాగా థిక్గా మరిగింది. మనకి సైడ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది తమలపాకుల రసం, అది వెళ్ళిపోనీయకుండా బాగా మనం తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తినే కర్పూరం ఒక పించ్ వేసాము. దీన్ని ఎడిబుల్ క్యాంపర్ అంటారు, మనకి ఇది స్టాల్స్లో కూడా దొరుకుతుంది. మామూలుగా మనం పూజకు ఉపయోగించే కర్పూరం అయితే కాదు, స్వీట్స్లో వేసేటువంటి క్యాంపర్ తినే కర్పూరం ఒక పించ్. అది వేస్తేనే ఒక రిచ్ డెవోషనల్ ఫ్లేవర్ వస్తుంది ఫుడ్కి కూడా. స్వీట్ అంటేనే అలా ఉండాలి కదా. చూడండి లైట్ స్ట్రింగ్ ఫామ్ అయినా చాలు. చూసారు కదా లేత తీగ పాకం మనకి సిద్ధమైపోయింది. ఇప్పుడు ఇందులో బూందీ కూడా వేసేసి మనం కలుపుకోవాలి. బూందీ ఎంత, ఒక 1/2 కిలో తీసుకున్నాము. దీన్ని బాగా కలుపుకోవాలి. బూందీ వేడివేడిగా ఉన్నటువంటి మన పాకంలో వేసిన వెంటనే చాలా బాగా పొంగిపోతుంది. సో బాగా అది పీల్చుకొని ఉబ్బుతాయి అన్నమాట బూందీలంతా. చిన్న బూందీలు కదా, చాలా ముచ్చటిగా ఉంటాయి తినేటప్పుడు. సో అయిపోయింది, స్టవ్ కట్టేసుకొని కాస్త ఆరనివ్వాలి. అది ఆరిన తర్వాత మనం లడ్డూలు చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇలా ఉంది, ఎప్పటికి ఆరేది లడ్డూలు ఎప్పుడు చుట్టుకునేది అని భయపడకండి. అది పాకం, కాసేపటికి అది సెటరేట్ అయిపోతుంది. చూసారు కదా కొద్దిగా చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డూలు తయారు చేసుకోవడమే. చూసారు కదా ఇంకా లోపల వేడిగా ఉంది, పైకి మాత్రం చల్లగా ఉంది. దట్ ఈజ్ షుగర్ సిరప్ కెపాసిటీ. సో ఆల్రెడీ హ్యాండ్స్ గ్రీస్ చేసుకున్నాం కాబట్టి ఇదిగో ఇలా ఉంటాయి లడ్డూలు. అద్భుతమైన పాన్ లడ్డు. మరి ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడి చక్కటి టేస్టీ నోరూరించే పాన్ లడ్డు తినేద్దాం రండి. ఇంకెందుకు ఆలస్యం, టకటక మొదలెట్టేయండి. ఇదేదో వెరైటీగా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. పాన్ లడ్డు మీకోసం తయారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.